హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. డే 24లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఫైనల్గా అయితే 61.95కి అయితే వచ్చేసానమాట. నేను 23లో వచ్చేసి 62.05 అయితే ఉన్నాను. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి డే 23 ఓపెన్ చేసి చెక్అవుట్ చేసేయచ్చు. నిజంగా 61కి వచ్చేసానా అని చెప్పేసి 2 టైమ్స్ అయితే చెక్ చేసుకున్నాను. డైలీ కూడా 2 టైమ్స్ చెక్ చేసుకుంటాను. ఇక్కడ ఈరోజు అయితే మాత్రం 61.95కి వెళ్ళాను. ఇంకా వీడియో లేట్ చేయకుండా ఏమేమి డైట్ తీసుకున్నాను అనేది అయితే చూసేద్దాం. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4-5 పుదీనా రెక్కలను అయితే వేసుకొని మూత పెట్టేశాను. మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఈలోపు పాపకి స్నాక్ బాక్స్లోకి గ్రేప్స్ పెడదాము అని చెప్పేసి ఇలా గ్రేప్స్ అన్నీ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసి కాసేపు పక్కకు పెట్టేస్తున్నాను. సో దట్ ఏమైనా పురుగు మందులు కొట్టుంటారు కదా, అవి పోతాయి అన్నట్టు అయితే చేశాను అనమాట. చాలామంది బేకింగ్ సోడా వేస్తూ ఉంటారు. ఏమో నాకైతే తెలీదండి. నేనైతే వేయను. ఓన్లీ సాల్ట్ వేసేసి ఇలా కాసేపు ఉంచి తర్వాత కొంచెం వాష్ చేసుకుంటూ అయితే పక్కకి తీసేసుకుంటాను. కడిగేప్పుడైతే చాలా వైట్ కలర్లో వచ్చినాయండి వాటర్ అయితే. మొత్తం ఒకసారి ఇలా కలిపినప్పుడు నాకు తెలుస్తుంది కదా. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇంకా డీటాక్స్ డ్రింక్ రెడీ అయిపోతే డీటాక్స్ డ్రింక్ని అయితే ఫిల్టర్ చేసేసుకొని తాగేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవుతాయి. అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో అయితే మనం జీరా, ధనియా తీసుకున్నాం కాబట్టి మనకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే అవి కూడా క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే నేను లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను కాబట్టి బాడీలో ఉన్న మన ఫ్యాట్ని ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట. రోజు ఇదే డీటాక్స్ డ్రింక్ అని కాదండి. ఒకసారి దాల్చిన చెక్క తీసుకోవచ్చు, జీరా తీసుకోవచ్చు, ధనియా తీసుకోవచ్చు, ఈ 3 కాంబినేషన్ తీసుకోవచ్చు, లేదంటే మేతి వాటర్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనకి నచ్చిన విధంగా మనం డైట్లో ఉన్నప్పుడు ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. డైట్లో ఉన్నప్పుడనే కాదండి, మనం విడిగా డే లైఫ్లో కూడా మనం తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే అందరికీ షుగర్ అనేది తొందరగా వచ్చేస్తుందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి మనం ఈ డ్రింక్ని కనుక ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్టయితే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా మెయింటైన్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకని చెప్పేసి మనం డే టు డే లైఫ్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అదొక బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫ్రూట్ తీసుకుందాము అని చెప్పేసి ఫ్రూట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రూట్ వచ్చేసి మస్క్ మిలన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఫ్రూట్ మనం తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ పోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేలాగా కాపాడుతుందనమాట. తర్వాత ఇది మన స్కిన్కి, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుందన్నమాట. సో అది కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఈ ఫ్రూట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో మెజర్ చేసి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నా దగ్గర ఈ వేయింగ్ మిషన్ ఉందన్నమాట, చిన్నది. ఇదైతే ఫస్ట్ 0కి సెట్ చేసి బౌల్ పెట్టాను. బౌల్ పెట్టగానే 219 అయితే ఉందన్నమాట. అయితే ఇంకా మళ్ళీ 0 సెట్ బౌల్ పెట్టిన తర్వాత మనం 0కి సెట్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి ప్రాపర్ వెయిట్ అయితే తెలుస్తుంది. బౌల్ పెట్టుకొని 0కి సెట్ చేసుకొని ఇప్పుడైతే నేను అందులో ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. సో దగ్గరగా పావు కేజీ అనమాట. ఇదిగోండి 250 గ్రామ్స్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. దీంతో పాటు నేను వచ్చేసి ఒక 2 లైన్ డేట్స్ అయితే తీసుకుంటున్నానండి. న్యాచురల్ స్వీట్నెస్, అలాగే మస్క్ మిలన్ కూడా చాలా స్వీట్ అంటే స్వీట్గా ఉందండి. చాలా ఎక్కువసేపు ఆకలవ్వకుండా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలుకి ఈ ఫ్రూట్ అయితే. ఈరోజు ఇలా తినడం, ఎప్పుడు స్మూతీస్ తాగుతున్నాను కదా, చాలా డేస్ తర్వాత ఫ్రూట్ అయితే తింటున్నాను అనమాట. అందుకని కొంచెం డిఫరెంట్గా కొంచెం బాగా అనిపించింది నాకైతే.
ఈ ఫ్రూట్ అనే కాదండి. ఏ ఫ్రూట్స్ అయినా గానీ మనం మార్నింగ్ 250 గ్రామ్స్ వరకైతే తీసుకోవచ్చనమాట. వాటర్ మిలన్ కానీ, యాపిల్ కానీ, లేపోతే పొమోగ్రనేట్ కానీ, లేదు అనంటే ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ అండి. బనానా తీసుకుంటే ఓన్లీ హాఫ్ తీసుకోవాలి. అలాగే సపోటా ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే సీతాఫలం కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇంకా వేరేవైతే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను కౌంట్ చేసి మరి ఒక 20 గ్రేప్స్ అయితే తింటున్నాను ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ కింద. ఎందుకంటే ఈరోజు నాకు గ్రేప్స్ చూడగానే తినాలి అనిపించింది. నిన్న నేను టేస్ట్ చేసినప్పుడు అవి కూడా భలే స్వీట్‌గా ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పేసి మనమైతే ఒక డేలో 20 గ్రేప్స్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చంట. ఇంకా నేను అందుకని చెప్పేసి లెక్క పెట్టి మరి ఒక 20 గ్రేప్స్ అయితే తిన్నాను. ఇంకా తినేసిన తర్వాత అయితే లంచ్‌లోకి ఈరోజు మంచిగా లేతగా ఉన్న వంకాయలతో అయితే వంకాయ కర్రీ చేయబోతున్నానండి. నిజంగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. అంటే నేను వైట్ వంకాయలు తెచ్చినప్పుడు లోపల ముదురుగా అనిపించిందనమాట. పర్పుల్ కలర్ వంకాయలు తీసుకొచ్చాను ఈసారి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. అసలు తిన్నాక ఎంత భలే అనిపించిందో నాకు. అంటే ఊర్లో తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఈరోజు. నార్మల్‌గా అసలు ఆ ఫీలే రాదు. ఈరోజైతే నాకు ఆ ఫీల్ వచ్చింది ఊర్లో తిన్నట్టుగా. చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయో. అది కాక నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, తేగానే వండాలండి మనం. తెచ్చుకోంగానే వండుకుంటే ఏంటి అనంటే ఫ్రెష్‌గా ఉంటది. ఇంక ఈ మధ్య అయితే ఎక్కువ వెజిటబుల్స్ తేట్లేదు. కొంచెం తక్కువగానే తెచ్చుకుంటున్నాను. ఎంత కావాలో అంతవరకే. ఎందుకనంటే స్టోర్ చేసి పెట్టుకున్నవి అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇలా ఎప్పటిదప్పుడు తెచ్చుకుంటే ఏంటి అంటే చాలా బావుంటుంది. నాకు మార్కెట్ ఎలాగో దగ్గరే కదా! ఇంకా ఎళ్ళైతే తెచ్చుకుంటున్నాను. ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకునే ముందుగా నేనైతే వాటర్‌లో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దట్ వంకాయలనేవి చేదు రాకుండా, బ్లాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. నాకైతే కాలొచ్చింది. మధ్యలో వాయిస్ ఓవర్ ఆపేసాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇదిగోండి అసలు వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి. అసలు కట్ చేస్తున్నప్పుడే నాకు చాలా అంటే భలే హ్యాపీగా అనిపించింది. అంటే నార్మల్‌గా మొన్న నేను పర్పుల్ వంకాయ పెద్దది వండినప్పుడు లోపల గింజలు చూసి ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నాను. కాపోతే ఆ వంకాయ అలాగే ఉంటది కావచ్చు. నాకైతే కామెంట్ సెక్షన్‌లో ఎవరు కామెంట్ చేసి అయితే చెప్పలేదండి. నేను అడిగాను ఆ వంకాయ అలాగే ఉంటదా అని. ఈరోజు కర్రీ అయితే మా పాపకు చాలా నచ్చినట్టుంది. తను కూడా మంచిగా హ్యాపీగా ఫుల్‌గా తినేసిందనమాట. ఈవినింగ్ కూడా మమ్మీ ఆ కర్రీ పెట్టు, నెయ్యి వేసి పెట్టు అని చెప్తుందనమాట ఈ మధ్య తనైతే. ఇంకా వంకాయలన్నీ అయితే కట్ చేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను. పోపులోకైతే ఇదిగోండి ఆయిల్ వేసుకొని అందులో అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. మీలో ఎంతమందికి పచ్చిశనగపప్పు, వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ చిటపటలాడిన తర్వాత అయితే ఒక ఆనియన్‌ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసుకున్నాను. దాంతో పాటుగా కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని నా దగ్గర గ్రీన్ బఠానీ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెష్‌వి. ఇంకా అవి అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలైతే ఏసేసుకుంటున్నాను. అర కేజీ వంకాయలు తెస్తే మార్నింగ్‌కి, ఈవినింగ్ అయిందండి. అసలు కట్ చేసినప్పుడు ఒక్క వంకాయ కూడా పాడవడం గానీ, దాంట్లో పురుగు రావడం గానీ, లేదు అనంటే ఒక్కటన్నా ముదురుగా ఉండడం గానీ, అసలలా లేనే లేదండి. అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఇంకా వంకాయలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ముందే యాడ్ చేసేసుకుంటాం కదా! అందరూ అలాగే యాడ్ చేసుకుంటారు. ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే నేను పోపులో వేశాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఏమీ వేయట్లేదు. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకుంటే మసాలా అంతా మన ముక్కలకైతే పడుతుంది. అలాగే సాల్ట్ కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది కదా! ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకొని అలా వదిలేసాను. నార్మల్‌గా ఏంటి అనంటే ఇంకా పక్కన ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అలాగే మార్నింగ్ నుంచి వచ్చిన బౌల్స్ అన్నీ ఫాస్ట్‌గా వాష్ చేసేస్తున్నాను. ఎందుకంటే పాపని త్వరగా స్కూల్ నుంచి తీసుకురావాలనమాట. అందుకోసం అని చెప్పేసి. ఇంకా మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డే 1 వీడియో ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఎందుకనంటే ఆ రోజు నేనొచ్చేసి 64.95 అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి 61.95 అయితే ఉన్నాను. టోటల్‌గా 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. అంటే హెల్తీగా తింటూ స్లోగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఎక్కువ శాతం అయితే ఫుడ్‌తోనే వెయిట్ లాస్ అయ్యానండి. నేను ఎక్కువ వాకింగ్ చేయడం గానీ, ఎక్సర్సైజ్‌లు చేయడం గానీ ఏమీ చేయలేదు. ఒకరోజు చేశాను, 2 రోజులేమో చేశానండి వాకింగ్. చేయంగానే ఇంకా నాకు మళ్ళీ చికున్ గున్యా పెయిన్స్ అయితే మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. సో, నేనైతే ఫుడ్‌తోనే మెల్లిగా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్‌గా చేసుకుంటూ మనం వెయిట్ లాస్ అవుదాంలే అనుకోని చెప్పి ఇంకా వాకింగ్ అయితే చేయట్లేదు.
ఇంకా ఈ లోపైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ, రైస్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి ముందు మా పాపని తీసుకురావడానికైతే వెళ్ళాను. అయితే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మా వారు గూడా వచ్చారు. ఇంక మా వారు, నేను, పాప అయితే వెళ్ళాము. అంటే అదే అండి. హాస్టల్‌కైతే వెళ్ళాము. ఇదొచ్చేసి మా హాస్టల్ అనమాట. హాస్టల్‌లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఇక్కడైతే థంబ్ యాక్సెస్ పెడుతున్నారనమాట. సో దట్ మనకి పీజీలో ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికెళ్ళేలాగా అనమాట. ఇదిగోండి మా వారైతే అక్కడ కూర్చున్నారు. ఇంటర్నెట్ వాళ్ళొస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ ఎవరైనా పేమెంట్ చేయడానికి వస్తే స్కానర్ ఇది అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రతి దగ్గర ఏదో ఒక చేంజ్ చేస్తున్నాము. సో, నేను మళ్ళీ ఊరు వెళ్తున్నాను. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఏమేమి చేంజెస్ చేశాను అనేదైతే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదిగోండి లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి అయితే 100 గ్రామ్స్ వైట్ రైస్, అలాగే ఒక ఫుల్ కీరా దోసకాయ అయితే తీసుకున్నాను. అలాగే వంకాయ కర్రీ అయితే తీసుకుంటున్నానండి. ఇంక బౌల్‌లో ఏం పెట్టుకోలేదు. డైరెక్ట్‌గా ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత నేను మొన్న చికెన్ పికిల్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా! అయితే నేనెందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి చికెన్ పికిల్ అయితే ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా! ఎందుకులే వీడియో తీయడం అని వీడియో ఏం తీయలేదు. తీసేప్పుడు నార్మల్‌గా చేసేసాను గబగబా. ఇదిగోండి అది కూడా ఒక 2 పీసెస్ అయితే పెట్టుకున్నాను. చాలా యమ్మీగా ఉందండి చికెన్ పికిల్ అయితే. ఇంక ఇదైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ అండి. తర్వాతయితే మంచిగా పడుకొని లేసి ఇంకా పాపకి హోంవర్క్ అవన్నీ చేపిచ్చిన తర్వాతయితే నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాను. డిన్నర్‌లోకైతే 2 రోటీస్ అలాగే సేమ్ వంకాయ కర్రీ అయితే పెట్టుకొని నా డిన్నర్‌నయితే ఫినిష్ చేసేసాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.